ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి అందరం చేతుల పైకి గట్టిగా చెప్దాం హల్లెలూయా. కొంచెం సంతోషంగా చెప్దామా హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం. ఏర్పాటు చేయబడిన ఈ ఎఫాతా పెంతెకోస్తు సహవాస కూడికల మొదటి రోజు ఉదయకాలం దేవుని సన్నిధికి కూడి చేరువచ్చిన ఆత్మీయులు, దేవుని బిడ్డలు, పరిశుద్ధులైన మీ అందరికీ, అదేవిధంగా ఈ ప్రాంతంలో స్థానికంగా దేవుని పరిచర్యని కొనసాగిస్తున్న దైవజనులు సురేష్ అన్న గారికి, గీతక్క గారికి, మరి నర్సరావుపేట ప్రాంతాల్లో దేవుని పరిచర్యలో కొనసాగించబడుతున్న దైవజనులు స్టీఫెన్ అన్న గారికి, సంతోష్ అన్న గారికి, దైవ సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఏదో ఒకసారి గట్టిగా సంతోషంగా మంచి హల్లెలూయా చెప్దామా? అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి బిగ్గరగా చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం. ఈ మొదటి సెక్షన్లో మరి దైవజనులు మొదటి వర్తమానాన్ని చాలా అద్భుతంగా సంఘానికి ఏ మాటలు కావాలో ఆ వాక్కులు ఉన్నతమైన ఉపదేశముతో కూడినటువంటి చక్కటి ఐశ్వర్యవంతులుగా ప్రతి బిడ్డ మార్చబడాలి అని ఉద్దేశించి చక్కటి వాక్కులు దైవజనులు తెలియపరిచారు. ఈ పూట క్లుప్తంగా నేను కూడా కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి ధ్యానం చేసుకొని త్వరగానే ఆశీర్వాదకరంగా ముగించుకుందాం. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్దాం. రైట్. ఇక బైబిల్ ఉన్న వారందరూ దయచేసి మీ బైబిళ్ళు ఒడిలో పెట్టుకోనండి. చెప్పబడుతున్న వాక్యం మీద మీ కనుదృష్టిని మీరు నిలపండి. దయచేసి ఎవరు దేవుని సన్నిధిలో వాక్యం ఎత్తబడుతున్నప్పుడు అటు ఇటు తిరగక చక్కగా శ్రద్ధాభక్తులు కలిగి ఒక చోట కూరిగా కూర్చోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. రైట్. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి మత్తయి సువార్తమానం 23వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక, ఈ మాటని మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు అక్కడున్నటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులతో, అక్కడున్నటువంటి శాస్త్రులతో ప్రభు చెప్తున్నటువంటి మాట, మీరు దేవుని విషయాలలో చాలా విషయాలలో నమ్మకంగా ఉన్నారు. అయితే నమ్మకంగా, న్యాయముగా, విశ్వాసముగా ఉండవలసినవి కొన్ని ఉన్నాయి, ఉండకూడనివి కొన్ని ఉన్నాయి. ఉండకూడని వాటిల్లో మీరు ఉంటున్నారు, ఉండవలసిన వాటిలో మీరు ఉండట్లేదు అనే విషయాలు యేసు ప్రభు అక్కడున్నటువంటి వ్యక్తులతో తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటిది అంటే, వారి విశ్వాసపు జీవితాన్ని, వారి భక్తి జీవితాన్ని వాళ్ళు నడిపించుకుంటూ ఏదో ఒక సాధారణమైనటువంటి బ్రతుకుని కొనసాగిస్తున్నారు. ఆ బ్రతుకులలో ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, ఒక ఎదుగుదల, ఒక అభివృద్ధి, ఒక విస్తరణ, ఇవన్నీ వారి జీవితాలలో కలగక అలాగే ఆగిపోయారు. యేసు ప్రభు గమనించారు. ఎందుకు వీళ్ళు ఎదగలేకపోతున్నారు? ఎందుకు వీళ్ళు ఆశీర్వదించబడలేకపోతున్నారు? ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నారు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువుని అంగీకరించారు కదా,
ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తూ నమ్మకంగానే అన్నిట్లో ఉంటున్నారు కదా, మరి ఎందుకు వీళ్ళు ఆశీర్వదించబడలేకపోతున్నారు అనే విషయాన్ని గమనించిన దేవుడు వారితో చెప్తున్న మాట, శాస్త్రులారా, ఇదిగో మీరు కొన్ని మానుకోవలసినవి కొన్ని ఉన్నాయి, వాటిని మానుకోనండి. మానుకోకూడనివి కొన్ని ఉన్నాయి, అవి మీరు మానుకోకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. తల్లిదండ్రులు వారికి ఒక చక్కటి బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డని రోజు వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డకి చాలా సంతోషంగా తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు, చాలా సంతోషంగా ఆనందంతో నింపబడుతూ ఉంటారు. అయితే ఆ బిడ్డ ఎదగాలి అంటే ఆ బిడ్డకి పుట్టిన వెంటనే పాలిస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డ ఇంకా ఎదగాలి, వర్ధిల్లాలి, బాగా బలంగా పుష్టిగా ఉండాలంటే ఇక పాలు ఎవరు ఆ తల్లిదండ్రులు, దాన్ని మానేస్తారు, ఇక అన్నం పెడతా ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి. దేని కొరకయ్యా? ఎలా అంటే, అయ్యా నా బాబు కొంచెం ఎదగాలయ్యా, నా బాబు వర్ధిల్లాలి, నా బాబు బాగా పుష్టిగా ఉండాలంటే వీటిని మానేయాలి, ఆ పాలు ఇచ్చే వాటిని మానబెట్టాలి. ఆధ్యాత్మికంగా కూడా సంఘానికి నడిపించబడుతూ సంఘ సహవాసంలో చేర్చబడిన మన దైనందినటువంటి జీవితాలలో మనము ఎదగాలి అంటే మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, మానకుండా దేవుని సంఘంలో నడిపించబడేవి కూడా కొన్ని ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలు ఎలాగ నడిపించబడుతున్నారంటే మానవలసినవి మానకూడని వాటిని మానుతూ దేవుని సన్నిధిలో ఒక ఎదుగుదలను పోగొట్టుకుంటున్నారు. మీ ఎదుగుదల క్షేమము కొరకే ఈ సహవాస కూడికలు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, బైబిల్లో ఒక మాటను మనం చదువుదాం. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుగా మనందరం ఒకసారి విందాం. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలు దేవతా స్తంభమును తీసివేసెను. బయలు దేవతల స్తంభములను తీసివేసాడు. ఆగండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ భక్తుడు ఒక ఆయన కనపడతాడు, ఒక రాజుగారు, ఆయన పేరు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు అతడు రాజరికం చేపట్టినప్పుడట వాళ్ళ తండ్రి గారు ఎలా ఉన్నారో తెలుసా? అనేకమైనటువంటి దేవతా స్తంభాలను, అనేకమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యక్రమాలన్నిటినీ దేవుని మందిరంలో నిలిపారు. తద్వారా ఆ రాజ్యములో నెమ్మది లేదు, సమాధానము లేదు, ఆశీర్వాదము లేదు, సంతోషము లేదు, సుఖము లేదు. అది ఎరిగినటువంటి యెహోషాపాతు ఆయన రాజరికాన్ని చేతబెట్టిన మొట్టమొదటి దినమే ఆయన మందిరంలోకి వెళ్ళి ఆ మందిరములో ఉన్నటువంటి ఆ దేవత స్తంభాలను, దేవునికి ఏది చెడుగా ఆ గృహంలో ఉందో దాన్నంతా తీసి పడేశారు. స్తోత్రం చెప్తారు గట్టిగా. అయితే ఇప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది, ఒకసారి చదవండి. కానీ యెహోవా దృష్టికి చెడుతనమంతా, యెహోవా దృష్టికి ఎలాగున్నాడట? ఇతను చెడుతనము చేయుట మానలేదు. ఆలోచించండి. యెహోషాపాతు మందిరానికి వచ్చాడు, భక్తి చేస్తున్నాడు, మందిరములో ఉన్నటువంటి విగ్రహారాధనకి సంబంధించినవన్నీ తీసేసాడు. కానీ అక్కడ రాయబడింది, దేవుని దృష్టిలో ఇతడు ఎలాగున్నాడు తెలుసా? ఒక చెడుతనము చేసే వ్యక్తిగా ఉన్నాడు. తన జీవితంలో, తన వ్యక్తిగత జీవితములలో, తన వ్యక్తిగత అనుభవములలో పైకి బాగానే ఉన్న, భక్తిపరంగానే కొనసాగించబడుతున్న తన వ్యక్తిగత వ్యక్తిత్వంలో ఒక చెడుతనం ఉంది, దాన్ని మానుకోలేకపోతున్నాడు.
ఆశీర్వాదం కొరకే ఈ రోజున అనేక మంది ఎదురు చూస్తున్నప్పటికీ ఆ ఆశీర్వాదం నిర్మీర్యమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నావు, కానీ ఏదో ఒకటి నీలో మానవలసింది ఒకటి ఉంది. అన్ని బాగానే ఉన్నాయి, చక్కగా పరిచయం చేస్తావు, చక్కగా పాట పాడుతావు, చక్కగా సహకరిస్తావు, చక్కగా పాటలు అన్ని విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటావు, కానీ నీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని ఒక ఎదుగుదల లేకుండా, ఒక ఆశీర్వాదం లేకుండా శపితమైన కార్యాల వైపు, లోక సంబంధమైన కార్యాల వైపు, లోకము వైపు తిరుపుతున్నటువంటి నీ జీవితము పతనమయ్యేటట్లుగా, నీ బ్రతుకు నేరసుచ్చిపోయేటట్లుగా చేస్తుంది ఆ ఆత్మ. అది ఏంటయ్యా అంటే, ఏదో ఒకటి నీ ఆత్మీయ జీవితాన్ని ఓ చిన్న లోపం ఎదుగుదలలోనికి రానివ్వకుండా చేస్తుంది. అన్నిట్లో బాగానే ఉంటున్నావు, అన్ని విషయాల్లో యెహోషాపాతు ఏంటయ్యా, అయ్యా నేను అన్నిట్లో బాగున్నాను. ఓకే, రాజుగారు బాగానే ఉన్నాడు, కనబడుతున్నాడండి, కానీ దేవుని దృష్టిలో ఓ చిన్నదాన్ని మానలేకపోతున్నాడు. ఆయన చేసిన తప్పు బైబిల్లో రాయబడింది, అతడు మానుకోకపోవడం వల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ పాపానికి, చెడుతనానికి ఏమైపోయారు? బలమైన కారణముగా మారిపోయాడు. ఈ రోజున నీ జీవితంలో ఏమంటే ఒక ఎదుగుదలలోకి రాలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు మానుకోవలసిన ఏదో ఒక దేవునికి విరోధమైన కార్యం నీ గుండె గృహంలో ఏలుబడి చేస్తూ ఉంది. ఈ సహవాస కూడికల మొదటి రోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఆ ఒక్క విషయమే నువ్వు మానుకోవాలా, ఆ ఒక్క విషయమే నీ విడిచిపెట్టాలా, ఆ ఒక్క విషయమే, ఆ ఒక్క దాని వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం అంతా పడైపోతూ ఉంది, నీ ఆధ్యాత్మికమైన జీవితం అంతా కుంటిపడిపోతూ ఉంది, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక ఐశ్వర్యం చూడలేకపోతున్నావు. ఆ మానుకోవలసింది, అది మానుకుంటేనట నీవు కాదు, నీ కుటుంబం మీద వెంటాడుతున్న ప్రతి శాపం ఆయన కొట్టివేయునుగాక. ఆమె చెప్తారా గట్టిగా? ఈ రోజున తల్లిదండ్రులు చేసిన పాపం అది పిల్లలకి ఒక శాపంగా మారిపోతూ ఉంది. నీ జీవితంలో దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఆ తలంపులు, ఆ ఆలోచనలు, ఆ క్రియలు, అవన్నీ కూడా నీవు ఒకవేళ ఈ రోజున క్షేమంగా ఉన్నట్లుగా కనబడుతున్నవేమో, కానీ నీ తరంలో, నీ పిల్లల్లో ఆ శాపం వెంటాడుతూ 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 వేధిస్తూ ఉంది. బైబిల్ అంటుంది, పితరుల ప్రతి విధములైన శాపం నీ మూలముగా కొట్టివేయబడాలి, నీ మూలముగా అది మానిపోవాలి. యేసు నామములో ఆ పాపం అనే డాలు మానిపోవాలి, ఆ శాపము మానిపోవాలి. నీ ద్వారా ఒక ఆశీర్వాదం నీ కుటుంబంలో వెలుగుగా మారాలి. అందుకే ఈ సహవాస కూడికలు ఏదో డబ్బులు ఎక్కువైపోయో పెట్టినే కావండి. మీరు ఎలాగైనా మీ ఆధ్యాత్మికమైన అనుభవాలలో ఒక వృద్ధి కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్దామా ఒకసారి గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట రాయబడింది. అదేంటంటే, మీ మూలముగా భూమంతా ఏమైపోయింది? ఏమైపోయిందట? చెడిపోయెను. నీ మూలముగా. విను, నా గురించి కాదులే పాస్టర్ గారు చెప్తుంది, పక్కన వాళ్ళ గురించి అనుకోవద్దు. అక్క, నా గురించి కాదులే అనుకోవద్దు. ప్రభు నీతో మాట్లాడుతూ, నీ మూలముగా నీ కుటుంబము చెడిపోతుందా? నీ మూలముగా నీ ఆధ్యాత్మికమైన పరిస్థితులు వెలుగు చూస్తున్నాయా? నీ మూలముగా నీ పిల్లలు ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఆ ఆశీర్వాదపు అనుభవాలలో ఎదుగుతున్నారా లేదా అనే ఒక అవగాహనతో కూడినటువంటి భక్తిని మనం కొనసాగించాలి. ప్రజల జీవితాలలో భూమి ఏమైపోయిందో తెలుసా? చెడిపోయింది. నోవాహు చెప్తా ఉన్నారు, అయ్యా ప్రజలారా, ప్రజలారా, జల ప్రళయం ఈ భూమి మీదకి వస్తుంది. ఇదిగో మీరందరూ క్షేమముగా ఉన్నట్లు
సంతోషముగా ఉన్నట్లు, ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా ఇదిగో ఈ ఓడలోకి మీరు ఎక్కండి. ఎంత స్వార్థ చెప్పినా ఏ ఒక్కరు వినలేకపోతున్నారు. యథావిధిగా పనులకి వెళ్ళిపోతున్నారు, యథావిధిగా కాలక్షేపం చేసుకుంటా ఉన్నారు, యథావిధంగా శపితమైన అనుభవాలలో నడిపించబడడానికి ఇష్టపడుతున్నారే తప్ప రక్షణ అనే ఓడలోకి రావటానికి పొర్రపాటును తన జీవితాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. కొందరు అంటారు, అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు బోధిస్తున్నావు, అసలు మన ఊరిలో ఒక్క బొట్టు కూడా వర్షం పడ్డట్టు ఇంతవరకు మనకు తెలియదు, వర్షం పడ్డట్టే మనకు తెలియదు, అలాంటిది జల ప్రళయం వస్తుందా అని దేవుని మాటల్ని వక్రీకరిస్తూ జీవిస్తున్నారు. ఏ లోకంలో ఉన్నామో తెలుసా? ఏ భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నామో తెలుసా? మన జీవిత మనుగడ ఎలా కొనసాగించబడుతుందో తెలుసా? మన జీవితాల్ని ఆధ్యాత్మికంగా కృంగదీస్తూ సాతాను తన సామ్రాజ్యంలోకి చేర్చుకోవడానికి ప్రతి ఒక్కరిని తన ఆలోచన పూర్వకంగా తన విధి విధానాలను బట్టి ప్రతి ఒక్కరిని ప్రభు రాజ్యానికి సిద్ధపరచబడనివ్వకుండా అనేక మందిని తన స్వాధీనం వైపు లాక్కుంటున్న రోజులు ఇవి. ఇంకా స్వస్థతల కొరకు తిరుగుతున్నావు, ఇంకా పొట్ట గెట్ట కైగట్టుకున్న వాళ్ళ వైపు తిరుగుతున్నావు, ఇంకా ఏసి రకరకాల అనుభవాల్లో ఉన్న వారి వైపే తిరుగుతున్నావు. వాళ్ళకి కృపావరం ఉంది, వీళ్ళ కృపావరం ఉంది, ఈ సంఘం ఆ సంఘం అని ఒక శ్రేష్టమైన అనుభవాల్లో నిలబడకుండా అటు ఇటు నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ నీ నడవడికి నువ్వే చెడుపుకుంటున్నావు అని బైబిల్ చెప్తుంది. నేను కాదండి, బైబిల్ చెప్తుంది ఆ మాటలు. నీ చేతులారా నువ్వే నీ నడవడికిని పాడు చేసుకుంటున్నావని బైబిల్ చెప్తుంది. ఎంతవరకు నువ్వు నష్టపోయింది చాలు, ఎంతవరకు నీ జీవితంలో ఎన్నో అవమానాలు పడింది చాలు, ఎంతవరకు నీ జీవితంలో ఎన్నో కోల్పోయావు ఇక చాలు. ఇకనైనా మానుకోవలసినవి మనం మానుకుందుము గాక. చెప్దామా గట్టిగా ఆమేనని? ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, దానియేలు గ్రంథంలో ఏం రాయబడిందంటే, దానియేలు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుగా మనం విందాం. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు, మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు. చూశారండి, వాక్యము తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలుసు, వాక్యపు విధానములోనే నడిపించబడుతున్నారు. దేవుడు ఎవరో, యేసు ప్రభు ఎవరో, ఆయన ఏ మేలు చేస్తాడో, ఆయన లేకపోతే పరలోకము లేదన్న సంగతి నీకు తెలుసు. అయినా ఎన్ని మాకు తెలిసినా మేము మానలేకపోతున్నాం పాస్టర్ గారు, మేము విడిచిపెట్టలేకపోతున్నాం పాస్టర్ గారు. పైకి బాగున్నట్లుగానే కనబడుతున్నాం పాస్టర్ గారు, మా జీవితంలో మేము మరచిపోవలసినవి, విడిచిపెట్టవలసినవి, మానుకోవలసినవి ఎంత ప్రయత్నాలు చేస్తున్నా మేము మానుకోలేకపోతున్నాం. వాక్యం వినేటప్పుడైతే వింటున్నాం, వాక్యం వినేటప్పుడైతే ఎకనైనా ఇలాగే బ్రతకాలని ఎన్నో నిత్య నిబంధనలు చేసుకుంటున్నాం. వాక్యం విని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ మరచి మరల సనాతనమైన మార్గం వైపు తిరుగుతున్నామయ్యా, శపితమైన మార్గాల వైపు తిరుగుతున్నామయ్యా. సంతోషము, ఆశీర్వాదము అనేది అనుభవించకుండా ఇంకా లోకముని జుర్రుకుంటూ, లోకాన్ని ఈదుకుంటూ, లోకములో కూరుకుపోతూ దేవుని నామ మహిమ కొరకు ఒక ఆశీర్వాదకరమైన తలగా మేము నిలబడలేకపోతున్నాం. వాక్యం తెలియని వాళ్ళు ఎవరున్నారు? వాక్యము తెలియని వ్యక్తులు ఎవరున్నారు? ఎక్కడ చూసిన దేవుని వాక్యాలు వినబడుతున్నాయి, విత్తబడుతున్నాయి. ఇలాంటి సహవాస గుడికలు ఎంతో ఖర్చులు పెట్టి, ఎంతో భారముతో, తిండి లేక, నిద్ర లేక, ఎంతో శ్రమించి, రాత్రింబగలు ప్రయాసపడి ఎంతగా సహవాస కూడికలు దేని కొరకు తెలుసా? వాక్యం మీలోకి వెళ్ళాలి, వాక్యం మిమ్మల్ని మార్చాలి, వాక్యం మీ జీవితాలని పరిశుద్ధమైన దేవుని వైపు త్రిప్పాలి అనే ఆలోచనతోనేనండి ఈ సహవాస కూడికలు.
ఇక్కడ ఒక గుంపు ఉంది, ఆ గుంపు అంటది, మాకు బాగా తెలుసు మాస్టర్ గారి వాక్యం, యేసయ్య మాటలు బాగా తెలుసయ్యా, కానీ మేము మానుకోలేకపోతున్నాం, మేము విడిచిపెట్టలేకపోతున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో నీ ఆధ్యాత్మికమైన జీవితం ఒక క్షేమము, ఐశ్వర్యము, ఆశీర్వాదకరముగా నువ్వు మారాలి అని నువ్వు ఇష్టపడితే ఒక నిత్య నిబంధనతో ఈ సహవాస కూడికల నుంచి నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళుదువుగాక. అది ఏ నిబంధన తెలుసా? ఇక నా జీవితంలో ఈ ఒక్క బలహీనత నేను మానలేకపోతున్నాను అని నీ గుండెల్లో ఉందే, అది ఏదైనా కానీ ఇప్పుడు ఎత్తి చూపించి నొప్పించవలసిన అంత ఆవశ్యకత నాకు లేదు. కానీ నీ మనస్సాక్షి కొంత చూసావా, ఆ ఒక్క సమస్యని నీ జీవితంలో నుంచి నువ్వు విడిచిపెట్టుదువుగాక. విడిచిపెట్టే ఆ ఒక్క బలహీనతని విడిచిపెట్టాయి, ఆ ఒక్క సమస్యని విడిచిపెట్టాయి, ఆ ఒక్క లోపాన్ని విడిచిపెట్టాయి, ఆ ఒక్క ఆ అవమానకరమైనటువంటి ఆ పరిస్థితిని సమాజానికి తెలియకుండా, కుటుంబానికి తెలియకుండా, సేవకులకు తెలియకుండా, విశ్వాసులకు తెలియకుండా, ఎవ్వరికి తెలియకుండా నటిస్తూ భక్తి చేస్తున్నవే ఏదో ఒక లోపం పెట్టుకొని ఆ లోపాన్ని ఈ సహవాస కుడికిల్లో సంపూర్ణంగా నువ్వు మానుకొందువు గాక. ఆమెన్ చెప్దామండి గట్టిగా, ఆమెన్. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు మానుకోవాలి, నువ్వు మానుకోవాలి. ఇది నువ్వు ఎట్లాగైనా మానాలని దేవుడు కొన్ని సార్లు ఎంత గాయపరిచినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా దులుపుకొని పోతున్నవే తప్ప, అయ్యో ఈ కీడు నా మీదకి ఎందుకు వచ్చింది, ఈ నష్టం నాకు ఎందుకు కలిగింది, అయ్యో ఈ శాపం నాకు ఎందుకు వచ్చింది, అయ్యో ఈ రుగ్మత నాలో ఎందుకు క్రియ చేస్తుంది, నా పిల్లలు ఎందుకు ఇలా శపితమైన అనుభవాల్లో ఉంటున్నారు, దేని కొరకు నా కుటుంబం ఇలా తెగజారిపోతుంది అని ఇంకా నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? దేవుడు ఏదో ఒక రకంగా నీకు బుద్ధి చెప్పాలా, నువ్వు మానుకోవాలా సమస్యని, నువ్వు దాన్ని మానుకోవాలని ఎన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను కఠినంగా ప్రవర్తిస్తున్నా నువ్వు మాత్రం దాన్ని మానుకోలేకపోతున్నావు. అది ఏదైనండి. ఇందాక దైవజనులు చక్కటి మాటలు చెప్పారు, పాపము. ఇక దాంట్లో ఎన్ని రకాలు చెప్పారో చూడండి. ఇప్పుడు మరలా నేను అదంతా వివరించను. ఒకసారి నువ్వు ఆలోచించి, మంచిగానే ఉన్నావు, చక్కగా ప్రార్థనకు వస్తున్నావు, అన్నిట్లో బాగానే ఉన్నావు, కానీ దేవుని సన్నిధిలో ఏది నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. ఒక సహోదరుడు నాకు తెలుసు, ఆదివారం అయితే చక్కగా టైం టు టైం దేవుని మందిరంలో ఉంటాడు, చక్కగా భక్తి చేస్తాడు, ఎవరు చూసినా క్రైస్తవుడంటే ఎలాగుండాలి అన్నట్లుగా మాట్లాడుకున్నారు. కానీ ఒకరోజు ఒక పెద్ద మీటింగులో మోకాళ్ళ మీద నిలబడి పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. ఆ పక్కన్న వ్యక్తి అడిగాడు, అయ్యా ఎందుకయ్యా ఇంతగా ఏడుస్తున్నామంటే, అయ్యా నన్ను చూసి అందరూ పర్ఫెక్ట్, మంచోడు, ఏ లోపం లేదు ఈ అబ్బాయిలో, అసలు ఈ అబ్బాయి పర్ఫెక్ట్, దేవుని బిడ్డకి అని చెప్పడానికి సరిపోయినవాడు అని ఎన్నో పేర్లు నాకు ఉన్నాయి, కానీ నాకు సిగరెట్ తాగి అలవాటు పోలేదయ్యా, దొంగసాటుగా వెళ్ళి సిగరెట్లు తాగుతూ ఉంటానయ్యా, దొంగసాటుగా వెళ్ళి ఎప్పుడన్నా ఒకసారి నా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు వాళ్ళకి తెలియకుండా నా నోరు బాగా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళకి తెలియకుండా దొంగసాటుగా వెళ్ళి తాగి ఆ వాసన బయటికి రాకుండా ఏదో ఒకటి వేసుకొని తిని నవ్వులు వస్తూ ఉంటానయ్యా. ఆ బలహీనత నాలో పోలేదు. ప్రియులారా, పైకి చూసి నువ్వు బాగానే ఉన్నట్లుగా అనిపించచ్చేమో, నీ అంతరంగం నేను మోసం చేయదు. నీ ఆత్మ, నీ హృదయంలో ఒక మనస్సాక్షిని చూసావా, ఆ మనస్సాక్షిని పట్టుకొని ఏడు ఈ 3 రోజులు, అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, ఈ బలహీనతలో నుంచి నేను సంపూర్ణంగా విడుదల పొందుతా, నన్ను దర్శించయ్యా, నాకు అది మానుకునే భాగ్యాన్ని ఇవ్వయ్యని నువ్వు ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా దేవుడు నీకు అలాంటి మానుకునే తత్వం దేవుడు నీకు పుట్టించునుగాక. చూడండి, బైబిల్లో యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో ఒక మాట రాయబడింది. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. 24:6. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ మడ్డిగల కుండ. చూడండి, ఈ మాటను బాగా గ్రహించండి.
మట్టి గల కుండ, మానకుండా మడ్డి కలిగి ఉండు కుండ, మానకుండా మట్టి కలిగి ఉండు కుండ. నీకు శ్రమ చీటి దాని వంతు. చూసారండి, ఒక మట్టి కొండ ఉంటుందే, కొండ. ఆ కొండకి నేను ఎంతైనా కడుగు, ఎంతైనా శుభ్రం చేయి, అదట మానదు. దానికి ఎప్పుడు ప్రతి క్షణము ఏమి అలుముకొని ఉంటే తెలుసా? మట్టి ఎప్పుడు పేరుకుపోయినట్లుంటుంది. ఒక డేక్ష ఉంటుందండి, ప్రారంభంలో మీరు కొన్నప్పుడు అది ఎట్లుంటుంది? దగ 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 ఇలా మెరుస్తూ ఉంటుంది. అందరూ చూడండి ఒకసారి, అందరూ ఎలా ఉంటుందండి కొత్త డేక్ష? మురిసిపోతూ ఉంటుంది, బాగుంటుంది. ఒక నెల తర్వాత చూడండి, నల్లగా అయిపోయింది, కనబడదు. నువ్వు ఎంతైనా రుద్దు, ఇది ఏముందలో, ఇంకా రోజు వండేదిగా ఈ పాత్రని, పెద్దగా కడగో, పెద్దగా శుభ్రం చేయవు. ఆ రోజు ఎంటంగా అంతే అలవాటు అయిపోయింది. ఆ మట్టి కొండకి పేరుకుపోయిందట. ఈరోజున వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏమండి, పాపం అనేది, లోకం అనేది, ఆచారం అనేది, సాంప్రదాయాలు అనేవి ఎలాగున్నాయంటే వ్యక్తిగత జీవితాలలో పేరుకుపోయాయి. నీ ముందు అపోస్తులు నిలబడిన, నీ ముందు ప్రవక్తలు నిలబడిన, సమర్పణ కలిగిన సేవకులు నిలబడిన, వాళ్ళు ఎంత బోధిస్తున్నా ఆ పేరుకుపోయిన ఆ పాపాలని, ఆ బురదని, అలాంటి శపితమైన అనుభవాలని ఇంకా విడిచిపెట్టలేకపోతున్నావు. పేరుకుపోయాయి, కొన్ని అలవాట్లు పేరుకుపోయాయి. ఈ సహవాస కూడికల్లో పేరుకుపోయిన ప్రతి విధములైన పాపములన్నీ శుభ్రంగా కడగబడునుగాక. గట్టిగా చెప్పండి, కడగబడునుగాక. ఈ స్థలము నుండి నువ్వన్నీ మానుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలా? ఏది నీ జీవితంలో మానుకోలేక పేరుకుపోయి ఉన్నదో అది నువ్వు మానుకొని శుభ్రపరుచుకొని ఈ సహవాస కూడికల్లో ఐశ్వర్యాన్ని తల మీద పెట్టుకొని ఊరేగుతూ నువ్వు ఇంటికి వెళ్తువుగాక. గట్టిగా చెప్దాం, ఆమేన్, ఆమేన్. బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, ఎఫ్రాయిం అని. హోషే ప్రవచన గ్రంథంలో రాయబడింది. అతడట అబద్ధములు మానలేకపోతున్నాడు. 12వ అధ్యాయం. అబద్ధములు మానలేకపోతున్నాడు. 11వ అధ్యాయంలో చివరి మాట కూడా అక్కడ రాయబడుతుంది, అబద్ధములు ఆయనను ఆవరించెను. పాపం అతన్ని ఆవరించెను, లోకం అతన్ని ఆవరించెను. ఎంత వాక్యం వింటున్నా, నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్న ఆ లోపం ఈ మధ్యాహ్నం నీ జీవితంలో ఒక పరిపూర్ణమైన విడుదల వచ్చును గాక. మానుకో. కొందరు చూడండి అండి, అమ్మా అక్క బాగున్నావా, ఏంటి నేను ఆదివారం రాలేదు, అయ్యగారు ఇప్పుడేనా అయ్యగారు, ఏమైంది నీకు, ఇప్పుడే పని పడింది, ఇప్పుడేనా అయ్యగారు వాళ్ళు వచ్చారు, ఇప్పుడే, అబ్బే ఇదిగో బైబిల్ కూడా పట్టుకొని మా పిల్లల్ని అడుగు. పచ్చి అబద్ధాలు. మానుకోలేకపోతున్నాం. సేవకులతో అబద్ధాలు చెప్పడం మానుకోలేకపోతున్నావు. విశ్వాసులతో అబద్ధాలు చెప్పడం మానుకోలేకపోతున్నావు. సేవకులు నీ కుటుంబంలో ఉంటేనే నీ భర్తకి అబద్ధాలు చెప్పడం మానలేకపోతున్నావు. నీ భార్యకి అబద్ధాలు చెప్పడం మానలేకపోతున్నావు. ఎవరిని నమ్మించాలని, ఎవరిని మెప్పించాలని నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని బద్దలు చేసుకుంటూ నీ ఆత్మీయతలో ఒక ఆశీర్వాదం అనేది కనబడకుండా ఎంతకాలం ఉంటావు? నువ్వు అనేకులకు దీవెనకరముగా మారాలి. ఆమేన్. చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా చాలా అద్భుతమైన మాట రాయబడిందండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి అక్క. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై
పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని ఎండలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును. ఎక్కడున్నారట వీళ్ళందరూ? క్రూర మృగములు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి పగలు ఎలాగుంటారట? బాధింపబడుదురు. ఎప్పుడు బాధే. ఎవరైనా పలకరించండి, బాగున్నావా? బాగానే ఉన్నాను, కానీ బాధలు. ఎప్పుడు చూసినా ఏదో ఒక రోగమే, ఎప్పుడు చూసినా ఏదో ఒక కష్టమే, ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యని నీ జీవితంలో ఎప్పుడు వెల్లడిపరుస్తూనే ఉంటున్నావు. ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధల మధ్యలో బాధించబడడానికి కారణం ఏంటో చెప్పనా? నీ జీవితంలో అబద్ధములాడే స్వభావం అట ఎప్పుడు బాధపరిచే అనుభవంలోకి లాక్కోపోతా ఉంటుంది. అది మానుకోవాలను, అది మానుకోవాలా. యథార్థంగా జీవించే, యథార్థంగా బ్రతికే, యథార్థమైనటువంటి భక్తి కలిగిన ఆ పరిశుద్ధమైన పొరమ వైపు తిరగడానికి నిన్ను నీవు సాధనము చేసుకోవాలి. ఈ రోజున అబద్ధాల వైపు మరిగిపోతున్నారు జనాలు, తిరిగిపోతున్నారు. అబద్ధపు మాటల వైపే సంఘాలు ఎక్కువ కట్టబడుతున్నాయి. గారడి మాటల ద్వారానే అనేక మంది గుంపులుగా పరిగెత్తుతున్నారు. మెప్పించే మాటలు, పొగిడే మాటలు. చూడండి, పొగిడే మాట, మెప్పించే మాట నిన్ను ఎప్పుడు పరలోక రాజ్యానికి తీసుకోపోదు. ఒకవేళ అలా కానీ నువ్వు అలాంటి బోధ విన్నావంటే నువ్వు ఖచ్చితంగా అగ్నిగుండంలో రాత్రింబగలు ఏడవాల్సి వస్తుంది. ఎందుకింత ఉపదేశాలు చెప్తుంది? ఎందుకింత సమర్పణతో కూడిన సేవని ఈ ప్రాంతంలో, ఈ కోసిగి ప్రాంతంలో ఎంత పరిశుద్ధంగా ఈ సేవను కొనసాగించడానికి ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఇరుకైనా, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు సహకరించినా, ఎవరు సహకరించకపోయినా, ఎందుకు ఈ పరిశుద్ధమైన సేవ క్రమం, ఈ క్రమం అలవాటైతే నిన్ను ఎవ్వడు క్రీస్తులో నుండి వేరు చెయ్యలేడో. అలవాటు కాకపోతేనే వేరైపోతా ఉంటావు. క్రమం అర్థం కాకపోతేనే, ఆ క్రమంలో ఉన్న ఆ ఆశీర్వాదం అనుభవించకపోతే వెనకబడిపోతా ఉంటావు, గొప్పలు కోరుకుంటావు. విస్తారంగా నేను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, కానీ ఒకటి వాస్తవం, ఈ సహవాస కూడికల్లో నేను దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేసుకొని ఏ వాక్యం చెప్పాలని దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు చెప్పారు, కొన్ని విషయాలలో మానకుండా ఉండే స్వభావాలు కలిగిన వ్యక్తిత్వాలు ఉన్నాయి. మానకుండా ఉండే స్వభావాలు, వాటన్ని మీరు మానుకోవడానికి నా ప్రభు సహాయము చెయ్యునుగాక. ఆమేన్. క్లుప్తంగా ఒక్క మాట చెప్తా. మనం మానుకుంటే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో బైబిల్లో ఎక్కువసేపు చెప్పను, క్లుప్తంగా చెప్తాను. మానకుండా మనం ఏం చేయాలి, మానవలసినవి ఏవో, మానకూడనివి ఏవో బైబిల్లో చాలా ఉన్నాయి. ఒక్కొక్క మాట మీరు శ్రద్ధగా వినండి. ఈ 3 రోజులు విస్తారముగా దేవుని వాక్యాన్ని అవలంబించండి. ఏదో సరదాగా చెప్పట్లేదు వాక్యాలు. రాత్రింబగలు దేవుని పాదాల దగ్గర గడిపి ఉన్నతమైన ఉపదేశాలు పొందుకొని గొప్ప సమర్పించుకొని నమ్మకంగా ఎంతోమంది పరిశుద్ధులు, సేవకులు ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో నిలబడి మీకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మీరు వినండి. మీరు మానవలసినవన్నీ మీరు మానుకొని క్షేమంగా మీ జీవితాలను మీరు వెల్లడిపరుచుదురుగాక. ఆమేన్. రైట్. ఒక్క మాట చెప్తాను, చదువుదాం బైబిల్లో నుంచి. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయం. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయం 10, 11, 12,
13 వాక్యాలు చదవగా ఒకసారి మనం విందాం. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా, 9వ వచనం చదవండి అక్క. మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద నేను రాజునయ్యుండి ఇటు అటు నేను ఊగుటకు వచ్చేనా. చాలు, ఇక చూడండి నా వైపు. కొన్ని చెట్లన్నీ ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చి, ఒలీవ చెట్ట మా మీద రాజుగా ఉంటావా అని అడిగింది. వెంటనే, ఒరే బాబోయ్, నాకు ఈ సంఘం కంటే మరొక సంఘంలో పెద్ద అవకాశం వచ్చేసింది. నాకు అక్కడికంటే ఇక్కడ నన్ను బాగా గొప్పగా చూస్తున్నారు, అక్కడికంటే ఇక్కడ నాకు ఇంకా ఉన్నతమైన స్థాయి వచ్చేసింది. అబ్బో, అసలు నేను నిలబడితేనే భలే ఘనత వచ్చేస్తుంది నాకు అని ఆ రాజరికం వైపు వెళ్ళకుండా వెంటనే ఈ ఒలివ చెట్టు అంటది, ఏ చెట్లులారా, దేవుణ్ణి మానవులను సన్మానించే నా తైలమును మాని మీ మీద రాజుగా ఉండుటకు, అటు ఇటు తిరుగుటకు, ఊగుటకు నేను వచ్చేదనా. ఒక ఒలివ చెట్టు చూడండి, ఆ ఒలివ చెట్టు ద్వారా కలిగే తైలము నుండి దేవునికి మానవులకు కలిగే ఆ ఘనత, ఆ పేరు, ఆ విధానం, ఇదంతా మానుకొని, ఈ స్థితిని మానుకొని నేను రాజుగా ఉండాలా. ఈరోజున చాలామంది దేవునిలో స్థిరత్వం లేని వ్యక్తిత్వాలు చూడండి, చాలామంది రాజులుగా ఉండడానికి, పరిపాలన చేయడానికి, పెత్తనం చేయడానికి ముందు కనపడతారు. పెత్తనం కావాలి, వెనక చేతులు పెట్టుకొని నుంచొని పెత్తనం చేయాలి. మనం సేవకుడు బాక్సులు పెడుతున్నా, సాపలేస్తున్నా, ఊడ్చుకుంటున్నా, బాగా ఊడువన్నా, అక్కడ కొద్దిగా చిన్న మరకున్నట్టుంది, అది కొద్దిగా శుభ్రం చేయి. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు సంఘాల్లో. ఈ ఒలివ చెట్టు అంటది, నాకెందుకయ్యా బాబు ఆ రాజరికం, నా ద్వారా నా దేవుడు ఘనపరచబడుతున్నాడు, అది చాలు నాకు, ఆ ఘనత చాలు. మనుషుల ఘనతొద్దు, అధికారుల ఘనతొద్దు, నాయకుల ఘనతొద్దు, పెద్దల ఘనతొద్దు, లోకములో ఉండే వారి ఘనత నాకు వద్దు. నాకు దేవుని కనపరిస్తే చాలు. ఆయన కనపరిచే కృప దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన మహిమపరిచే భాగ్యం నాకు ఇచ్చాడు, ఇది చాలు. దీనిని ఎలా నన్ను మానుకోమంటావు? ఈ ఘనతను ఎలా నేను మానుకోవాలి? నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? నీ ద్వారా మానవుడు మహిమపరచబడుతున్నాడా? అయితే ఇప్పుడు ఆ ఘనతను ఎందుకు మర్చిపోయి దాన్ని మానేసి లోకములో ఉండే ఘనతల వైపు తిరుగుతున్నావు? ఒలివ చెట్టు అంటది, పొర్రపాటు నేను అలా చేయను, నేను నా దేవునే కనపరుస్తాను. స్తోత్రం చెప్దామా? ఒకసారి గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చూడండి, బైబిల్లో సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం ఒకసారి మనం చదువుగా విందాం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని, నా సన్నిధిలో యాజకత్వమును జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని. ఇప్పుడు నాకు అది ఏమైపోయిందట? ప్రతికూలమైపోయింది. గనుక ఇశ్రాయేలీయుల దేవుడైన, చూడండి, ఎవరైతే నన్ను ఘనపరుస్తారో నేను వారిని, నోరు తెరిచి చెప్తారా ఒకసారి?
నేను వారిని ఘనపరుస్తాను. దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరే తరతరాలు మీ వంశం వారే యాజకత్వం చేయాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అదే దేవుడు అంటారు, నేను మిమ్మల్ని బట్టి నా జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, నాకు నెమ్మది లేదు. ఇప్పుడు ఏమైపోయారంటే మీరు నాకు ప్రతికూలమైపోయారు, విరోధం అయిపోయారు. దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాడు? సంఘములో నీకు ఏ స్థానం ఉంది? సమాజంలో నీకు ఏ స్థానం ఉంది? వీటన్నిటిని మరచి విడిచి వెనకబడి పోతున్నా, లోకములో కలిసిపోతున్నా, లోకములో దిగజారిపోతున్నా, అయినా నువ్వు ముందే ఉండాలా. నువ్వు సంఘములో ఒక సంఘ పెద్దగా ఉండాలా, సంఘములో సహకరించేవారిగా ఉండాలా, సావుకులకి ఒక వెన్నెముకలాగా నువ్వు ఉండాలి అని ఎంత నిన్ను నిలబెడుతున్నా, నీకు ఇప్పుడు ఏమైపోతుంది అంటే రాను రాను ఇక నేను లేకపోతే చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు నేను లేకపోతే ఈ పరిచర్య యొక్క బాక్సులు పెట్టుకోలేరు, పరిచర్య ముందుకెళ్ళలేదు. నేను లేకపోతే కార్యం ఇక జరగదు అని వారి జీవితాలలో వారు ఏమైపోయారు తెలుసా? భ్రమపడి ఇక దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఇక మనల్ని ఉర్రబాబు తీసేసేది. ఇక ఎవరు తీసేస్తారు మనల్ని? మనం ఇక ఆయన సన్నిధిలో ఉండిపోయి ఇంక మనల్ని ఎవరు తొలగించలేరు అనుకున్నాడు. దేవుడు అంటాడు, ఏలే ఒకే ఒక్కరోజు నీ పిల్లలిద్దరు చనిపోతారు. ఎందుకు తెలిసిన? నువ్వు లెక్కలేని నీ పాపాలు కూడగొట్టుకుంటున్నావు. అయ్యా మరి ఎలా జరిగిస్తారు యాజకత్వం? నువ్వు చెయ్యకపోతే, నువ్వు లేకపోతే, నువ్వు గుప్పిలు విప్పకపోతే 10 మందిని నీ కొరకు దేవుడు లేవనెత్తుతాడు. సహకరించే వారి ఒకవేళ నువ్వు సహకరించడానికి పనులని, వ్యాపారాలని, ఉద్యోగాలని ఏదో సాగు పెట్టుకొని వెళ్ళిపోతున్నా, సహకరించే వారిని దేవుడు లేపుతాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ ఒలివ చెట్టు అంటది, అరే బాబు మీ మీద రాజుగా ఉంటే ఒకవేళ మీకు నచ్చకపోతే నన్ను తీసేస్తారు. నా మహిమ పోరిపోయింది. దేవుడు నన్ను ఘనపరుస్తున్నాడు, ఒక ఘనత నాకు ఇచ్చాడు. నా ద్వారా దేవునికి ఘనపరిచే అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. ఈ మహిమ పరిచే ఈ అనుభవాన్ని నేను మానుకోను. ఏ కులమైన, మతమైన, వర్గమైన, రంగైనా, ఏ భేదమైన, ఏ వర్గమైన, ఏ జాతి అయినా దేవుని మహిమర్చే విషయాన్ని మానకుండా నువ్వు దేవునికి అంగీకారముగా బ్రతికితే ఇంకా రాను 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 నీ కుటుంబము ఘనపరిచేటట్లుగా దేవుడు మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని మహిమపరచడానికి రావాలి మనం. కులం కాదు, మతం కాదు, రంగు కాదు, ఎవంటి ప్రాంతము కాదు, ఎంత దూరమైనా, ఎంత భారమైనా దేవుడు నీకు ఇచ్చిన ఒక సహవాసం, ఈ ఎఫాతా పెంతెకోస్తు మినిస్ట్రీలో ఉన్న ఈ సహవాసములో నీ ఒక సంఘ సభ్యుడు గనుక నీ ప్రాణము పోయేంత వరకు లేదా దేవుని రాకడ వచ్చేంత వరకు దేవుని కొరకు ఒక ప్రతినిధిగా నీవు నిలబడాలి. అప్పుడే ఆయన మహిమేంటో, ఆయన ఘనత ఏంటో నువ్వు అనుభవిస్తావు, నీ ద్వారా దేవుడు అనుభవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్తారు ఒకసారి గట్టిగా హల్లెలూయా అని. హల్లెలూయా. బైబిల్లో యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి, చాలా భక్తి కలిగిన వాడు. ఆయన ఎక్కడున్నా దేవుని కనపరుచుకుంటామని ఒక సహవాసంలో ఉన్నాడు, ఒక ఫెలోషిప్, ఒక సహవాసం. చక్కగా కనపరచబడుతూ ఉన్నాడు, దేవుని కనపరుస్తూ ఉన్నాడు. తీసుకోబోయి ఫరో చేతికి అప్పగిచ్చారు. చేయకూడని తప్పుకి చేశారని ఒక నిందేసి తీసుకోబోయి ఆ కఠినమైనటువంటి చెరసాల చీకటి గదిలో పడేశారు. కొన్ని రోజుల తర్వాత బైబిల్ రాయబడిన మాట ఏందో చెప్పనా? అదే ఫరో అంటారు, ఆయనకి ఉంగరం తొడిగించి, నూతనమైన వస్త్రములు తొడిగించి, గుర్రం మీద ఊరేగించి, తల మీద శిరస్రావరం పెట్టి ఇప్పుడు ఆయన ఊరంతా ఊరేగిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
నువ్వు ఘనపరచడం దేవుని సన్నిధిలో అది మానకుండా ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ ప్రాంతానికి నువ్వు వెళ్ళినా, ఏ స్థలంలో నువ్వు ఉన్నా, ఒకవేళ అక్కడ ఎన్ని ప్రతికూలతలు నీ ఎదురు నిలబడినా ఆయన నిన్ను మాత్రం ఆ ప్రాంతంలో ఒక తలగా నియమించునుగాక. ఆమేన్. ఆయన మానకూడదు. నువ్వు ఆ పెంతుకొస్తు సహవాసాన్ని మానకూడదు. రాజీ పడిపోకూడదు. భక్తిలో రాజుతో కూడినటువంటి అనుభవాలలో నిలబడకూడదు. ఫరో అంటారు, బా ఎంత నమ్మకంగా ఉన్నాడయ్యా ఈయన, మంచి కళ చెప్పాడండి, భావం చెప్పాడు, తీసుకోపోయి చెరసలో పడేయండి. అధికారం ఆయనకు ఉంది. కానీ అధికారం ఆయనున్నా శాసించగలిగిన దేవుడు మనం ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. గట్టిగా చెప్పరే. ఎవరైనా కానీ నీ ముందు వాడు నిన్ను ఎన్ని వ్యతిరేకతలు వేసి ఒకవేళ నేను ఇరికించాలని చూచినా నువ్వు కలవరపడద్దు. దేని కొరకో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. కామ క్రోధ మోహ మహామత్సర్యములు లేని ఆశ్చర్య బ్రహ్మచారి. చూపుల్లో, ఆలోచనలో, నడవడికల్లో, ప్రవర్తనలో, పడకలో పాపము లేని పరిశుద్ధుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆ యేసుని గణపరచు, ఆయన మహిమపరచు. నీ నోరు ఆయన గణపరచడానికి ఉదయాన్నే ప్రతిరోజు ఆయన గణపరుస్తూ నీ జీవితాన్ని కొనసాగించు. ఖచ్చితంగా నా ప్రభు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టును గాక. ఈరోజు నీ ఘనతలు మర్చిపోతున్నారండి. వాటిని మానుకుంటున్నారు. దేవుని ఘనపరిచేది మానుకుంటున్నారు. దేవుని మహిమపరిచేది మానుకుంటున్నారు. నువ్వు వంట చేస్తున్నావా? వంట చేస్తున్నా గంటి తిప్పుతా స్తోత్రం 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 అని చెప్పాలా. ఇక మాకెందుకులే ఇక్కడ కూర్చోబెట్టారు అని అనుకోకూడదు. నువ్వు వంట తిప్పుతున్నా పాటలు పాడుతూ ఉన్నారనుకోండి, పాడుతా తిప్పు, రుచికరంగా మారిపోతాయి. ఆమేన్, ఆమేన్. ఒకవేళ రావడానికి కొద్దిగా లేట్ అయిందా, ఒకవేళ నేను ఆ బైకుల దగ్గర కాపలా పెట్టారా, వంట దగ్గర పెట్టారా, సావుకుల దగ్గర పెట్టారా, ఒకవేళ ఎవరైనా తీసుకురమ్మడానికి పంపించారా, నేను ఎక్కడ సావుకులు నిలబెట్టినా ఆ స్థలంలో ఉండి దేవుని మహిమపరచు. పరలోకం అనుభవించేటట్టు దేవుని నిన్ను చెయ్యునుగాక. ఆమేన్. చూడండి, ఇప్పుడు మరలా చెట్లన్నీ ఇంకొక చెట్టు దగ్గరికి వచ్చాయట. 9వ అధ్యాయం. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్లను అడుగగా అంజూరపు చెట్లు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుట, నేను ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానాలా. అబ్బో, ఈ వ్యక్తి మనకు సెట్ కాలేదులే, ఈ వ్యక్తిని కదిలిస్తుంటే కదలట్లేదు, ఈ చెట్టు కదిలిస్తుంటే కదలట్లేదు. అబ్బో, కులం అంటున్నా, మతం అంటున్నా, ఒరే మన జాతి కాదంటున్నా, మన వర్గం కాదంటున్నా, లేదు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఆరాధించే వాళ్ళందరూ ఒకే ఒక్క కులము. అది పరలోక సంబంధమైన. ఇక అదే మన మార్గం. దాని వైపు తిరగట్లేదట. ఓహో, ఈ వ్యక్తిని అంత కదిలిస్తున్నా కదలట్లేదని ఇప్పుడు ఇంకొక చెట్టు దగ్గరికి వచ్చింది. ఆ చెట్టు పేరు ఏం పేరట? అంజూరపు చెట్టు. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు అంటది, చూడండి నేను తొందరగా ముగిచ్చేస్తాను. ఈ అంజూరపు చెట్టు అంటది, అయ్యా నేను నా దేవునికి మానవులకు మాధుర్యాన్ని ఇస్తున్నానయ్యా. నేను మాధుర్యం, దీన్ని మానమంటావా? దీన్ని మాని మీ మీద రాజులుగా ఉండడానికి, అధికారిగా ఉండడానికి, అటు ఇటు పోగడానికి నన్ను రమ్మంటారా? నేను మాన్ని కార్యాన్ని. చూశారండి, ఆత్మీయతలో కూరుకుపోతే, ఆత్మీయతలో బాగా ఎదిగితే, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ఉన్న వ్యక్తిత్వాలు చూడండి ఎలాగున్నాయో. మాధుర్యం, దేవునిని ఆరాధించడానికి, దేవుని నామానికి ఒక మహిమకరముగా, ఆశీర్వాదకరముగా ఉండడానికి ఈ అంజూరపు చెట్టు అంటది, దేవునికి మనుషులకు నేను ఒక మాధుర్యాన్ని ఇచ్చే వ్యక్తిని నేను ఎలా మానుకోమంటావు? దీన్ని నేను మానలేనండి, పొర్రపాటు నేను దీన్ని మానలేను. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం
చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణ్ణి గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించి దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. చూడండి ఒకసారి తలలు పైకెత్తి చూడండి. ఒక తోట వేసి, ఒక ద్రాక్ష తోట వేసి, ఆ ద్రాక్ష తోటకి నీళ్లు పెట్టి దాని చుట్టూరు ఒక గుంట దొవ్వి, ఎట్రా రోబాస్ ఇట్రా, దాని చుట్టూ ఎత్తా, ఇట్రా తిరిగించాలరా, ఇక్కడ నుంచో. ఈ అంజూరపు చెట్టు ఉందే, ఈ అంజూరపు చెట్టు రా, తొందరరా పైకి రా, ఎడగరా నుంచో. దేవుడట ఒక ద్రాక్ష తోటను వేసి, బాగానండి కళ్ళు తెరిచి తింటుండే అందరూ చక్కగా వినాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఒక ద్రాక్ష తోటను వేసాడు. ఇప్పుడు ఈ చెట్టుని ఏం చేశాడు తెలుసా? ఈకే కష్టం వచ్చినా, వీడికి ఏ బాధ వచ్చినా, వీడికి ఏ నింద వచ్చినా, వీడికి పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా, ఇప్పుడు ఈ భారం అంతా ఎవరు తీసుకున్నారు? ఇదిగో సేవకుడు అనుకోండి, ఇతడు సేవకుడు అనుకోండి, ఇట్రా. ఈ సేవకుడు ఏం చేశాడంటే రోజు ఇతను చుట్టూరు నీళ్ళు పోయడం, ఏమైనా చేదైనది ఏదైనా ఉంటే ఈ ద్రాక్ష తోటలోని తీసేస్తా. ఈ ద్రాక్ష తోటని చాలా చక్కగా పెంచాడు. ఇప్పుడు చెట్టు పెద్దదయ్యింది, ఇప్పుడు పండ్లు కాసాయి. ఇప్పుడు ఈ తోట మన అనబడుతున్న ఈ దైవజనుడు చిన్నగా వెళ్ళి ఒక పండు తిందమని ఆ పండు తీసుకొని చూద్దామని చూస్తే, ఇప్పుడు ఆ పండ్లు ఏమైపోయాయట? చేదుగా ఉన్నాయి. పండ్లు ఉన్నాయి, పండ్లు లేవని నేను అన్నా. ఎదిగాడు. దేనికి ఎదిగాడు? ఎంతసేపు గొచ్చడానికి ఎదిగాడు, బాధ పెట్టడానికి ఎదిగాడు, వ్యాధులను పుట్టించడానికి ఎదిగాడు. బాగా సంఘానికి వస్తున్నావు, సహవాసంలో ఉన్నావు, అపోస్తల బోధలో ఉంటున్నావు, కానీ నీ ద్వారా నీ సేవకుడు చేదుగా ఉన్నాడా? నీ ద్వారా నీ సేవకుడు ఒక మాధుర్యం, లేకపోతే ఒక సంతోషం, ఒక ఫలభరితమైనటువంటి ఒక ఫలముల కొరకు ఆ ఎదురు చూసిన ఆ ఆశీర్వాదం నీలో కనబడుతుందా? లేకపోతే ఇంకా చేదైన కాయలు కనబడుతున్నాయా? నీ కొరకు ఎంత కన్నీళ్లు గార్చారు, నీ కొరకు ఎంత ఉపవాసాలు ఉన్నారు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు పట్టించుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నీకు కలిగి ఉన్న సేవకులు మాత్రం ప్రతినిత్యము నీ గురించి ఆలోచించేవారే. అది నీకు తెలిసిన రోజు ఒక ఫలభరితమైన కాయలు కాయడానికి నువ్వు ఇష్టపడతావు. ఆమేన్. రుచి తెలియాలి నాకు. ఈ పాస్టర్ గారి రుచి నాకు అర్థం అవ్వాలా. ఆయన భారం ఏంటో నాకు తెలియాలి. తెలియకపోతే నీకు తెలియదుగా. ఊర్లో వదిలిపెట్టి, ప్రాంతాలు వదిలిపెట్టేసి, ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి, ఆశీర్వాదంతో కూడిన ఆ శ్రేష్టమైన ఆ మధురమైన జీవితాన్ని వదిలిపెట్టేసి ఈ కుగ్రామంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకులను దేవుని వైపు త్రిప్పాలనే ఒక సాధనముతో ఇక్కడ అడుగు పెట్టారే. కష్టమన్నా, ఇబ్బంది అయినా, నష్టమైనా ఇక్కడ నిలబడ్డానికి కారణం ఏంటో చెప్పనా? నువ్వు ఫలభరితంగా మారాలి. నువ్వు మారాలి. ఎవరో ఊరోళ్ళు మారితే నాకేం పని? నీ కొరకు నీళ్ళు పోసిన సేవకుడు ఉన్నాడు చూసావా? ఆ సేవకుడు నీ దగ్గర ఫలం కొరకు వస్తాడే, అప్పుడు నీ నోట చేదు వినపడకూడదు. ఈ విశ్వాసం నన్ను బాగా బాధ పెడుతుంది, ఈ అన్న నన్ను బాగా బాధ పెడుతుంది. మందిరానికే రాడే, అసలు ఏదైనా కోటం అంటే కనీసం సాపేయటానికి కూడా రాడే. ఆమె అనగానే టక్కన అందరికంటే ముందు తినేసి వెళ్ళిపోతుండో. ఈ విశ్వాసం ఇంకెప్పుడు ఎదుగుతాడా ఇంకా ఇతల్లో అని ఆ స్వభావం సేవకులకు రాకుండా నువ్వు మంచి ఫలములు ఇచ్చే చెట్టుగా మారాలా. ఆమె చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఏమండి చేదుగా ఉండమాకు సంఘములో. ఈ అంజూరపు చెట్టు అంటది ఆ ద్రాక్ష చెట్టులా కాదు. నేను ఎవరినో తెలుసా? నా యాజమానుడు, లేకపోతే నా దేవుడు. నా దేవునికి మనుషులకు ఒక మాధుర్యాన్ని ఇవ్వడానికి దేవుడు నన్ను నాటాడు. ఎందుకు నాటబడ్డావు? ఎందుకు సంఘములో చేర్చబడ్డావో? ఆ గురేంటో, ఆ దర్శనం ఏంటో, ఆ ప్రభావం ఏంటో అది నీకు తెలియాలి. అది తెలిస్తేనే ఆ రుచిని అనుభవిస్తావు, ఆ సేవకుడి భారాన్ని రుచి చూస్తావు. సంఘములో దేవుడు అంటే యేసయ్య ఎవరో ఆ రుచి నీకు తెలిస్తే యేసయ్యని విడవు. కులం వచ్చుద్దా, మతం వచ్చుద్దా, రోగం వచ్చుద్దా యేసయ్యకు వేరుగా ఉండడానికి? పౌలు అంటారు ఒక అద్భుతమైన మాట, ఎన్ని శ్రమలైనా నా ముందు రాని క్రీస్తు ప్రేమల నుండి ఏది నన్ను విడదీయలేదు. అతికిపోయాడు అంతే దేవునికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పరే రెండు చేతులు ఎత్తి. దేవునితో కనెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమండి, ఈ అంజూరపు చెట్టు ఉందా, ఈ సేవకుడు ఉన్నాడా? ఈ అంజూరపు చెట్టు, ఈ సేవకుడు ఏమైపోవాలి? నువ్వు చెప్పావు నాయన, మీరు చెప్పరే? కలిసిపోవాలని చెట్టు చెప్పింది. మరి మీ సంగతి ఏంటి? చక్కగా నవ్వి ఆనందంగా సెలవు తీసుకోవడమేనా? ఏమైనా మార్పు చేర్పులు ఏమైనా ఉంటాయా? ఈ చెట్టు, ఈ సేవకుడితో ఇప్పుడు ఏమైపోవాలా? కలిసిపోవడం అంటే ఇక ఒకే ప్లేట్లో తినడం అదే కాదు. కలిసిపోవడం అంటే అర్థం తెలుసా? ఈ సేవకుడి గుండెల్లో ఉన్న భారం ఏంటో నీ గుండెల్లో కూడా అదే భారం ఉండాలా. ఈ సేవకుడి తపన ఏంటో నీ గుండెల్లో అదే తపన ఉండాలా. ఆ తపనతో మాధుర్యాన్ని కలిగించే ఆ ఫలభరితమైన అనుభవంలో నీవు ఈ ప్రాంతంలో ఒక అగ్ని కణములలాగా సంఘంలో లేవనెత్తబడాలి. దేవుని వాక్యము మన జీవితాల్లోకి వచ్చినప్పుడు దేవుని వాక్యం నిర్వీర్యమైపోయేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. ఫలభరితముగా మారిపోవాలా. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి ఆమెనని. మాధుర్యాన్ని ఇవ్వాలి, మన మాధుర్యాన్ని. ఆ మాటని ఎక్కువగా వివరించట్లేదు, ఒకసారి మీరు గమనించండి. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇకనైనా మారు మనసుకు తగిన, అయ్యా నువ్వు బాప్టిజం తీసుకున్నావు, బల్లారాధనలో పాలు పొందుతున్నావు, ఒక సహవాసం నీకుంది, మానుతున్నావా? బల్లారాధన తీసుకుంటున్నావు. అసలు బాప్టిజం అంటే తెలుసా నీకు? రక్షణ తెలుసా? లోకములో ఎవ్వరికి లేని ఘనత దేవుడు నీకు ఇచ్చాడు. ఆమెను చెప్పండి. ఎంత బంగారం, ఐశ్వర్యం, డబ్బు, సౌందర్యం కలిగిన వ్యక్తిని నీ ముందు తీసుకొని వచ్చి ఆయన ఒక తాకాలో నిన్ను ఒక దాంట్లో కూర్చోబెడితే నువ్వే తూలిపోతావు. దేనికంటే? ఐశ్వర్యం కంటే, డబ్బు కంటే, పేరు కంటే విలువైంది దేవుని రక్షణ. ఎంతకాలం వాక్యం విని ఇంకా బాప్టిజం తీసుకోకుండా వెళ్తావు? ఈ నెల కాదయ్యా, వచ్చే నెల ఖచ్చితంగా తీసుకుంటానయ్యా, నేను 2 కార్యాలు అనుకున్నానయ్యా, అయితే నేను 2 అనుకున్నానయ్యా, జరిగితే. ప్రియులారా, ఒక ఫలభరితమైన అనుభవంలోకి రావడానికి నువ్వు ప్రయత్నం చేసేదవు గాక. ఆమెన్ చెప్తామా గట్టిగా? చూడండి, ప్రకటన గ్రంథంలో ఏం రాయబడింది? 3వ అధ్యాయం 16వ వచనంలో గట్టిగా, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. అయ్యా, ఉంటే చక్కగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. అటు చల్లగా లేక ఇటు వెచ్చగా లేక ఎందుకు నిన్ను వెచ్చలుగా ఉంటున్నావు? దేవుని సన్నిధిలో ఒక సహవాసంలో ఉంటున్నా ఆ క్రమం ఏంటో, ఆ విలువేంటో అది నీకు అర్థమైందనుకో, ఆ రుచి నువ్వు చూసావనుకో, ఆ టేస్ట్ నువ్వు అనుభవించావనుకో, ఇక అటు ఇటు తిరగవు, స్థిరపరచబడుదువు గాక. ఆమేన్. 3 ఒకసారి ఆ చెట్లన్నీ ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఆ చెట్టు పేరు ద్రాక్ష చెట్టు. స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఇప్పుడు ఈ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఈ ద్రాక్ష చెట్టు ఏమనిందట? దేవునిని మానవులను సంతోషపెట్టున్న ద్రాక్ష రసమును నేను ఇవ్వక మాని చెట్ల మీద రాజునై ఇప్పుడు నేను మీ మీద రాజుగా ఉన్నా, అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా. చూడండి, మూడవది, ఈ మూడవ చెట్టట ఏం పేరు? ఆ చెట్టు పేరు ద్రాక్ష చెట్టు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏంటండి అందరు మౌనం అయిపోయారు? ఒకసారి గట్టిగా లేలు అని చెప్పండి. హల్లెలూయా. పైనుండి సెగ, బాక్సుల నుండి సెగలు వస్తున్నాయా? హల్లెలూయా. యేసు నామములో మీ జీవితంలో ఒక అద్భుతమైన దీవెనలు మీరు అనుభవించి తిరిగి వెళ్ళుదురుగాక. ఆమేన్. ముగిచ్చేస్తాను చూడండి, ఎక్కువ చెప్పను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ చెట్లన్నీ ఏ చెట్టు దగ్గరికి వచ్చాయి? ఈ ద్రాక్ష చెట్టు ఏమంటుందో తెలుసా? అయ్యా, నేను మీ మీద రాజుగా ఉండడానికి రమ్మంటావా? నాకు వద్దు, ఆ బాధ్యత వద్దు. నాకెందుకండి ఆ పెత్తనాలు? నాకెందుకండి అవన్నీ? నేను దేవుణ్ణి మానవులను సంతోషపెట్టే చెట్టును. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తల్లా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నీ పక్కన వాళ్ళకి సెకండ్ అక్క, అన్న ఇచ్చుకో, అమ్మాయి ఎంతమందిని బాధ పెట్టి ఇప్పుడు దాకా అడుగు. ఇప్పుడు దాకా ఎంతమందిని బాధ అడగరేంటండి? చేతులు ఇవ్వండి, ఒకరికొకరు చేతులు పట్టుకొని. ఇప్పుడు దాకా బాధ పెట్టావు, సేవకులను పెట్టావు, విశ్వాసులను పెట్టావు, నీ ఇంటోళ్ళని పెట్టావేమో, ఇక బాధ పెట్ట మాకు అనవే. గట్టిగా చెప్పనండి, అనవే. ఇంకా ఇక బాధ పెట్టద్దు. ఎప్పుడు నీ ద్వారా సంతోషము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక మన ద్వారా దుఃఖము పడకూడదు. సేవకులు సంఘములో దేవుని నామానికి అవమానకరముగా, కుటుంబంలో ఒక అవమానకరంగా నీ కుటుంబంలో నువ్వు ఉండకూడదు. ఒక భార్య అంటది, అయ్యా నా భర్త అన్నిట్లో బాగుంటాడు కానీ తాగొస్తే కుక్కను కొట్టినట్టు కొడతాడయ్యా. నెమ్మది లేదయ్యా, సంతోషం ఉండదయ్యా పాస్టర్ గారు. నా పిల్లలు ఎదిగారు కానీ వాళ్ళ వల్ల సంతోషం లేదయ్యా, తాగుడికి బానిసలైపోయారు. ఇప్పుడు దాకా కుటుంబంలో ఒకరు బాధ పెట్టుకున్నామేమో, ఏదైనా సమస్య నీ భర్తను బాధ పెట్టేటట్టుగా నేను మార్చిందేమో, ఆ స్వభావం మనలో నుండి సంపూర్ణంగా దూరం అయిపోవునుగాక. నీవు మానవలసింది ఒకటి ఉంది, అదేంటంటే ఎప్పుడు నీ ద్వారా దేవునికి సంతోషము కలుగునుగాక. ఎన్ని నిందలైనా రాని, ఎన్ని అవమానాలైనా రాని, ఎన్ని నిట్టూర్పులైనా రాని, ఎంత సమస్య నీ ముందు కెరటాల వల్ల ఎగిరెగిరైనా పడని, అయినా నీ నోరుట్లో ఉన్న చిరునవ్వు మానకూడదు యేసు నామములో. ఆమేన్, ఆమేన్. అలా కలిసిపోవాలి యేసయ్యలో, అలా మనం ఇమిడికిపోవాలి, అంటుకట్టబడాలి క్రీస్తులో, ఒక సహవాసంలో అంటుకట్టబడాలి. 3 రాత్రింబగలు అపోస్తుడైన పౌలు గురించి మీరు చదవండి. 3 రాత్రింబగలు సముద్రములో ఎవండి తిండి లేక, నిద్ర లేక, వస్త్రహీనుడై రాత్రింబగల ఉన్నా, ఏం దేవుడయ్యా దేవుడు, నాకు ఏ మేలు చేశాడయ్యా? నా జీవితంలో అన్ని శ్రమలే, అన్ని నిందలే, అన్ని అవమానాలే అని ఒక్క మాటను దూషిస్తాడని చూస్తే పౌలు దూషించలేదట. ఆ మాట అనకపోగా ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏందో తెలుసా? ఇంకా ఎన్నైనా రాని ఎవడు నన్ను వేరు చెయ్యలేడు. ఆమేన్, ఆమేన్. చెప్పండి సంతోషంగా ఆమేన్. క్రీస్తులో నుండి ఎవ్వరు మనల్ని వేరు చెయ్యనంతగా క్రీస్తులో నువ్వు ఇమిడిపోదువుగాక, సహవాసములో అతకబడుదువుగాక. నీ కుటుంబంలో నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ తల్లిదండ్రులతో సంతోషంగా, ఐక్యతగా నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. ఒక్క మాట చెప్పాను, ఇంకొక 2 మాటలు ఉన్నాయి, చెప్పమంటారా? హల్లెలూయా అని చెప్పండి. ఈసారి మరలా కలుసుకున్నప్పుడు దేవుని కృపను బట్టి ఆ 2 చెప్తాను. చూడండి, నువ్వు మానుకోవాల్సిన ఒకటి ఉంది, ఆ ఒక్కటే. అది ఏదో నాకు తెలియదు. ఇప్పుడు దాకా 1 గంట ప్రసంగం చేశాను, ఈ ప్రసంగం అంతా నీ కొరకే అని నేను అన్నాను. ఆ గంటలో ఏదో ఒక చిన్న మాట నీ గుండెకి తగిలి ఉంటుంది కదా, దాన్ని మర్చిపో మాకు. నీ గుండెకి తగిలిందే, ఇది నాకు కాదులే అని అనుకో మాకు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే, అయ్యా ఇదిగో దీన్ని నేను వదిలిపెట్టాలా, ఇక నేను మానుకోను, నేను విడిచిపెట్టను,
నీతో ఐక్యపరచబడి అతకబడి నేను బ్రతుకుతా అని ఒక మంచి తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఒక మంచి తీర్మానంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కొంచెం అందరూ లేచి నిలబడండి. మీ 2 చేతులు పైకెత్తండి. ప్రియులారా, ఎన్నో రోజుల నుండి సంఘంలో అనేక మంది బిడ్డలు ఎదుగుతున్నారట. కానీ కొన్ని మానుకోవలసినవి కొన్ని ఉన్నాయి, మానకూడనివి కొన్ని ఉన్నాయి. మానుకోవలసినవి మానుకోలేక, మానవలసినవి మానకుండా, మానకూడని వాటిని మానుతూ ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ ఉన్నారు. ఒక మంచి తీర్మానంతో మీ చేతుల పైకి ఎత్తండి అందరూ. ఈ మొదటి రోజు ఉదయకాలపు సెక్షన్ ముగించబడుతూ ఉంది. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలం మనము వినిన 2 వర్తమానములను బట్టి అందరూ 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. అందరూ చెప్దాం. దేవుడు మనతో, మన మధ్యలో ఉండి ఈ సహవాస కూడికలో మొదటి ఉదయకాలపు కూడికని ఆరంభము నుంచి ముగింపు వరకు జయప్రదముగా జరిగించినందుకు 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. అందరం చెప్దాం బిగ్గరగా. స్తోత్రం, 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 స్తోత్రం. కరెంటు, మంచి వాతావరణాన్ని ఉదయకాలమున దేవుడు మనకిచ్చినందుకు స్తోత్రం చెప్దాం. విత్తబడిన ప్రతి వాక్యం మనందరి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేస్తున్న ఆత్మదేవునికి స్తోత్రం చెప్దాం. ఈ దినము సాయంకాలం 5 గంటల నుండి 9 గంటల వరకు జరిగే అస్తమయ కూడికను బట్టి 2 చేతులు పైకెత్తి దేవుడు జయప్రదముగా జరిగించినట్లు స్తోత్రం చెప్దాం. రేపటి దినం ఉదయాస్తమయమున జరిగే కూడికను బట్టి స్తోత్రం చెప్దాం. గురువారము మధ్యాహ్నం వరకు జరిగే కూడికను బట్టి స్తోత్రం చెప్దాం. రేపటి దినమున వర్తమానం అందించే సేవకులను దూర ప్రాంతము నుంచి దేవుడు సురక్షితముగా నడిపిస్తున్నందుకు స్తోత్రం చెప్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెప్దాం. అందరూ అలాగే కదులు మొయ్యండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఉదయకాలపు కూడికను మనం ముగించుకుందాం. దైవజనులు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరము తీర్మానముతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అలాగే అందరి తలలోంచి కళ్ళు మూసుకుని దేవుడు మనతో మాట్లాడిన శ్రేష్టమైన సందేశాన్ని మనం ఈ పూట విన్నాం. ఈ మొదటి దినానే దేవుడు కార్యం జరిగించడం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఒక బలమైన ఉద్యమాన్ని మనం చూచుదముగాక. అందరు అలాగే తలలోంచి కళ్ళు మూసుకొని, ప్రభువా, ఇంతవరకు తండ్రి అనేక విషయాలు ప్రభు నాలో ఉంచుకొని మానలేని జీవితాన్ని జీవిస్తున్నాను ప్రభు. నా జీవితంలో ఇది మొదలుకొని గొప్ప మార్పు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. బలమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. మోడు బారిన జీవితాలను శిఖరింపజేయండి నాయనా. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభు, ఇదిగో తండ్రి, ఈ కోసికి ప్రాంతంలో తండ్రి మీద ఆశలము, ఇదిగో ప్రభ, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ప్రభ పరిచర్య ప్రారంభించడానికి ఇదిగో ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని స్థలములో నిలబెట్టుకున్నారు నాయన. ఇదిగో తండ్రి, క్రమక్రమంగా పరిచర్యను ఉన్నత స్థితిలో ఎదిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలమైన పరిచర్య జరిగిస్తున్నందుకు నీకు వందనాలు నాయన.
మరింతగా ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఈ పరిచర్య జరిగించబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి, 3 రోజుల సహవాస కూడికలను ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకోవడానికి ద్వారాలు తెరిచినందుకు నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మీరు ఎందుకు నెరపరుచుకొని నాయనా ఈ సహవాస కూడికల్లో వాడబడ్డానికి నాయనా మీ దాసులను ఏర్పాటు చేసుకొని దూర ప్రాంతం నుంచి నాయన ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. అయ్యా, క్షేమంగా తీసుకొని వచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ మొదటి దినాలే ప్రభా అద్భుతమైన వర్తమానాలతో ప్రభా మీ దాసులను నిలబెట్టుకొని మాట్లాడినందుకై నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరింతగా దీవెనకరంగా ప్రభా అనేక జీవితాలు మలుచినట్లుగా సహాయం చేయండి నాయనా. ఈరోజు సాయంత్రం జరుగుతున్న కూడికలను కూడా ఘనంగా జరిగించండి. రేపు ఉదయం, రేపు సాయంత్రం, ఎల్లుండి మధ్యాహ్నం వరకు తండ్రి మీ దాసులను నిలబెట్టుకునండి, బలపరచండి, గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఉద్యమాన్ని లేపండి నాయన. ఇంకా అనేక ఆత్మలు నాయన పరిగెత్తుకుంటూ రావడానికి కృప చూపండి నాయన. ఇదిగో తండ్రి, సమరయ స్త్రీ ఆమె జీవితంలో చేసిన మేలును తలంచుకోగానే వెంటనే వెళ్ళి గ్రామంలోకి అనేకులను యేసయ్య దగ్గరికి నాయనా తీసుకుని వచ్చినట్లుగా మేము లేఖనంలో చూస్తున్నాం. వినిన ప్రతి బిడ్డ నాయనా తిరిగి వెళ్ళి అనేకులను తీసుకురావడానికి కృప చూపండి నాయన. ఇదిగో ప్రారంభం నుంచి మొదలుకొని ముగింపు వరకు మీరే మహిమ కలిగిన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. కృప చూపండి, కృప చూపండి నాయన, కృప చూపండి, కృప చూపండి. బలమైన కార్యాలు మీరు జరిగించండి నాయన, గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. ఇదిగో నాయన, ఇంకా ఎందరైతే మార్పు చెందలేదు, 3 బారిన జీవితాలుగా ఉన్నారో వారిని చిగురింపజేయండి, నీ వాక్యాల ద్వారా కదిలించండి, మారు మనసు పొందడానికి కృప చూపండి. ఇంకెందరైతే బాప్తిసం పొందలేదో, నామకార్థంగా జీవిస్తున్నారో నాయనా, ఒక దర్శనం లేక, ఒక ఇది గమ్యం లేక నాయనా ఇంకా లోకములో శాపములోనే బ్రతుకుతూ ఉన్నారు, యేసు నామములో ఈ సహవాస కూడికల్లో వారి కట్లు తెప్పబడును కాక. ఉన్నతమైన కార్యాలు జరిగించండి అయ్యా. కృపతో జ్ఞాపం చేసుకుని నడిపించండి స్వామి. అసలు ఈ చెడ్డ దినాల్లో మేమున్నాము నాయన. ఈ భయంకరమైన దినాల్లో ప్రభా ఇదిగో తండ్రి అనేకులు రక్షించడానికి కృప చూపండి అయ్యా. ఎందరైతే ప్రభా ఇంకా నాయన నీ మాటకు లోబడక శరీర ఆశల్లో, లోకపు తలంపుల్లో, సాతాను బంధకాల్లో చిక్కుకొని ఉన్నారు, యేసు నామములో వారిని మార్చమని ప్రార్థిస్తున్నాము నాయన. కృపతో జ్ఞాపం చేసుకున్నాయి. ఇదిగో ఎక్కడొచ్చే ప్రతి ఆటంకాలు దూరపరిచి ఉన్నతమైన కార్యాలు జరిగించండి. ఈ 3 రోజులు ప్రభా మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకై నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైన గొప్ప కార్యాలు జరిగించి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు అయిన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరి వచ్చిన ప్రతి బిడ్డ మీదను, ఈ కోసికి ప్రాంతం మీదను, ఈ వాక్యాన్ని బోధించిన నీ దాసుల మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా.